రంజిత్ అయితే పొద్దున్నే మా ఇంటిదేదో పనుందని చెప్పి బయటికైతే ఎళ్తున్నాడు. ఇంక తను ఎళ్తున్నాడని నేనైతే అటుకులు చేస్తున్నా. నేనెప్పుడు వంట చేసుకున్నా గూడా కిచెన్ డోర్ అయితే ఏసేసుకుంటా. ఎందుకంటే పాప కరెక్ట్ తాలింపు పెట్టే టైంలోనే పాప ఒస్తది నా దగ్గరికి. మళ్ళా తన మీద చిమ్ముతదని చెప్పి తనకేదో ఒక పని చెప్తూనే ఉంటా. ఈ గిన్నె అక్కడ పెట్టి రాపో, అది అక్కడ పెట్టి రాపో అంటే పాప అయితే మంచిగా పని ఇంటది నాకు. చిన్నప్పుడే ఇన్ని మాటలు ఇంటుందంటే పెద్దగయినంక ఖచ్చితంగా నా మాట వినదని నా అర్థం. అందుకే ఈ ఏజ్‌లో ఉన్నప్పుడైనా నేను పని చేపించుకుంటే బెటర్. ఇంకా నేనేదో తొందరగా అటుకులైతే కడిగేసి రెడీ అయితే చేస్తున్నా రంజిత్ కోసం. అటుకులు చేస్తుంటే నాకొకటి అర్థమైంది. మా ఇంట్లో తాలింపుకు సంబంధించిన తాలింపు పప్పులైనా, పల్లీలైనా లేవని జెప్పి. ఇక ఉన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చితోటైతే రంజిత్‌కైతే అటుకులు చేసేసిన. తను మార్నింగ్ ఎక్కడికైనా ఎళ్తే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తిని పంపిస్తా. ఎందుకంటే మళ్ళా నాకు అదొక టెన్షన్ ఉంటది. ఇంకా పాపకైతే స్నానం చేపిచ్చి పడుకోబెట్టినా. ఎందుకంటారా? చూడండి నాకెంత పనుందో. బట్టలు పిండాలి, బట్టలు ఎండేయాలి, తర్వాత ఎండిన బట్టలు మడత చేయాలి. సరే మరి బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.